సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాణ మహోత్సవంలో పాల్గొంటారు. వీరితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీల అధ్యక్షులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్నారు. రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ చేరుకోనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ విజయవాడ చేరుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ రోజు రాత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసానికి రానున్నారు. రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి ముందు రోజే అమరావతి వస్తున్న అమిత్ షా ఈ రోజు రాత్రి 10 గంటలకు చంద్రబాబును కలవనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు భేటీ జరగనుంది. న్యూఢిల్లీ నుంచి రాత్రి 9:35 గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు అమిత్ షా, నడ్డా. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్తారు. చంద్రబాబుతో భేటీ అనంతరం 11:20 నోవాటెల్ హోటల్ కి వెళ్తారు. అక్కడ రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం నోవాటెల్ నుంచి బయలుదేరి కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్ షా, నడ్డా హాజరవుతారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా ఈ రోజు చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం నోవాటెల్ హోటల్ కి చేరుకుంటారు. రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. ప్రధానమంత్రి మోదీ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. ఇలాగే దేశంలో ఉన్న ప్రముఖులకు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఆహ్వానం అందింది. చాలా మంది ప్రముఖులు కూడా రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేశారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అక్కడ భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, అలాగే బీజేపీ శ్రేణులు కూడా హాజరు కానున్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా ఈ రోజు చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యి నోవాటెల్ హోటల్కి వెళ్లి బస చేసి రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు హాజరవుతుండటంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీఐపీల సందడి నెలకొంది. కాసేపట్లో చిరంజీవి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. మరోవైపు రాత్రి 9:30 అమిత్ షా, నడ్డా చేరుకుంటారు. అతిథుల రాకతో గన్నవరం ఎయిర్పోర్ట్ తో రద్దీగా మారింది. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ అగ్రనేతలు హాజరవుతుండటంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.